అసలు అచ్చంపేట నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? దుర్మార్గము, అరాచకము, దోపిడీ, దాడులు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. దీనికి నిజంగా ఎవరో కాదు, ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జన్మించారు. ఆ నియోజకవర్గంలో తాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అసాధ్యమైనటువంటి హామీలను ఇచ్చి ప్రజల దృష్టి మరల్చి అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం, మనం ఒప్పుకుంటాం. కానీ గెలిపించిన దానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా అరాచకాలు, దుర్మార్గాలు ఎమ్మెల్యే రూపంలో కొనసాగుతూ ఉంటే దానికి మళ్ళీ ఎంతవరకు ముఖ్యమంత్రి గారి సోదరుల ప్రమేయం ఉందో నాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారి సోదరుల కనుసన్నాల్లోనే ఈ వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా ప్రజలు మాట్లాడితే ఇంకా పట్టించుకున్నట్టుగా ఉంటే చివరిగా బద్నాం అయ్యేది, అబాస్ పాలయ్యేది ముఖ్యమంత్రి గారు. అక్కడ ఉదాహరణకు ఇసుక మాఫియా అధికారంలోకి వచ్చిన నెల 2 నెలల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో అక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి ట్రాక్టర్లు స్థానిక అవసరాల కోసం ఇసుకను రవాణా చేసి వాడుకుంటూ ఉంటే ట్రాక్టర్లను అన్నింటినీ కూడా ఆపివేసి 10 టైర్ల లారీలు టిప్పర్లతోన మాన్యువల్గా లోడింగ్ చేసేది ట్రాక్టర్లకు కూడా. కానీ మిషనరీస్ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్తోన అక్కడ ఇసుక ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది, దందా జరుగుతూ ఉందంటే ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ స్పందించినటువంటి పరిస్థితి లేదు. అదే ఆసరగా చేసుకొని మైనింగ్ కూడా ఒడిగట్టి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఈ ప్రభుత్వ అండదండతోనే చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. పైపెచ్చు మైలారం గుట్ట అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోపిడీ చేసుకోవడం కోసం 2021లోనే గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మైనింగ్కు అని మాట్లాడింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అక్కడ ఉండి ఇష్టారీతిలో ప్రజల ప్రమేయం లేకుండా ప్రజల సంతకాలను ఫోర్జరీ చేసి ప్రజలే సంతకం పెట్టినట్టుగా, గ్రామసభ తీర్మానించినట్టుగా, ప్రజలు ఒప్పుకున్నట్టుగా ఏదో తప్పుడు సందేశాన్ని ప్రభుత్వానికి ఇచ్చి ఉండొచ్చు. దళారులు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అటువంటి వాళ్ళు ఏమైనా బ్రోకరిజం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో మైనింగ్ అనుమతి తీసుకొని పొంది ఉండొచ్చు. కానీ బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా అనుమతి ఉన్నా లేకున్నా నాకు సంబంధం లేదు, ప్రజలు వద్దంటున్నారు, మైనింగ్ను ఆపాల్సినటువంటి అవసరం ఉంది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి హెచ్చరిక చేసి అధికారులకు నేను మైనింగ్ను ఆపివేయడం జరిగింది. మైనింగ్ ఆపడం కాదు, మొదలు పెట్టేటువంటి అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో నిలువరించడం జరిగింది. అదే కాకుండా సేవ్ నల్లమల పేరిట వచ్చినటువంటి ఒక పోరాటానికి నేనే నాయకత్వం వహించి శాసనసభ్యుడిగా అసెంబ్లీ వేదికగా మాట్లాడి మైనింగ్కు వ్యతిరేకంగా గౌరవ కేసీఆర్ గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేయించి కేంద్రానికి పంపించి నా నల్లమల్ల గడ్డను నేను కాపాడుకోవడం జరిగింది. అప్పుడు నేను ఇచ్చినటువంటి స్లోగన్ గుణపం దిగితే గువ్వల బాలరాజు గుండెల్లో దిగాలి తప్ప నల్లమల్ల గడ్డ పైన కాదు అని చాలా సీరియస్గా నేను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి అప్పుడు రాబర్ట్ వాద్రా గారికి సంబంధించిన DBRS కంపెనీ అనేది మాకున్నటువంటి MNC కంపెనీ అనేది మాకున్న సమాచారం. అప్పుడు యురేనియం తవ్వకాలకు వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయని అప్పుడు కాంగ్రెస్ UPA ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిస్తే కవిత గారు, నేను, సాంబశివుడు ఇప్పుడు లేరు మన మధ్యలో, సాంబశివుడు మేమందరం కూడా నల్లమల్ల చెంచుల దగ్గరికి వెళ్ళి సమావేశాలు నిర్వహించి మీకు రక్షణగా మేముంటాం, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మైనింగ్ మాఫియాను మేము ఎంటర్ కానివ్వము అని రక్షణగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి రక్షకుడినైనా నేను ఈరోజు నిస్సహాయ స్థితికి కావడం కారణం ఏంది అని అంటే వీళ్ళ అరాచకాలు. అడుగు పెడితే చాలు గువ్వల బాలరాజు పైన దాడికి, గువ్వల బాలరాజు ఎంబడి నడుస్తున్నటువంటి నాయకుల కార్యకర్తల పైన దాడులు పురుగొల్పుతూ ఉన్నారు. పైపెచ్చు మళ్ళీ ఈ దాడికి కారణం ఏదో సామెతలు ఉంటాయి తెలంగాణలో, ఎవరినో కొట్టి ఎవరో మొత్తుకున్నట్టుగా వ్యవహారం ఉంటుంది. వాళ్ళే దాడులు చేస్తారు, ఈ దాడులకు గువ్వల బాలరాజే కారణము, ఆయన నైజమే కారణం అని మాట్లాడతారు. అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత కూడా మీ నియోజకవర్గంలో మీ మీద కనబడుతుంది? మన గుడికి వెళ్తే కూడా మిమ్మల్ని రానివ్వకపోవడానికి అలా కారణాలు అసలు ఏంటి? మీరు అడిగే ప్రశ్నకు కూడా అర్థం లేదు. ఇంత వ్యతిరేకత కాదు, కారణం ఏంది అని అడగాలి తప్ప ఇంత వ్యతిరేకత మీ పైన ఏంది అని అంటున్నారు. అది కాదు. మీరు ఇంతలా చేస్తున్నప్పుడు నియోజకవర్గంలో మీ పాత్ర ఇంత కనపడుతున్నప్పుడు మరి ప్రజలు ఎందుకు మీ మీద వ్యతిరేకత చూపిస్తున్నారు? ప్రజలు అంటారు ఏంది, పోలీసులు ఆపిన నన్ను గుడికి వెళ్ళినప్పుడు, మొన్న బ్రహ్మరాంబ దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రజలు నన్ను రక్షణగా ఉన్నారు, నన్ను నా సతీమణిని దైవ దర్శనం కల్పించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కానీ కాంగ్రెస్ గూండాలు
వాళ్ళకు కూడా దమ్ము లేక ధైర్యం లేక పోలీసులను పురుగొలిపి అంతలో అప్పటికి కూడా కొంతమంది కావాలని తాగిన మైకంలోనో లేకుంటే ఈ ప్రభుత్వ మైకంలోనో ఉండి కొంతమంది వచ్చి కులం పేరిత దూషించి నన్ను ఆటంకపరిచే ప్రయత్నం చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎస్సీ ఎస్టీ కమిషన్ సంప్రదించడం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా నేను ఓడిపోయిన వారం రోజుల్లోనే ప్రజల మధ్యలో ఉండాలని ప్రయత్నం చేస్తే నేను సతీమణి అప్పుడు కూడా దైవ కార్యక్రమానికి వెళ్ళాలి, కొన్ని కార్యక్రమాల్లో మనం చురుకైన పాత్ర పోషించాలని శుభ కార్యక్రమాలకు కానీ ఆపత్కాలంలో కానీ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళే రెచ్చగొట్టే ధోరణిలో కావాలని అల్లర్లు సృష్టించి ఈ అల్లర్ల కారణం గువ్వల బాలరాజుని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు కూడా ఈ అభాండాలు వేసి రాజకీయంగా లబ్ధి పొంది ఉండొచ్చు. కానీ ఇప్పుడు రాజకీయంగా ఎన్నికైన తర్వాత బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో దానిపైన దృష్టి కేంద్రీకరించడం మరిచి గువ్వల బాలరాజు పైన అదే స్టాంప్ అదే ముద్ర వేయాలి, తద్వారా రాజకీయం చేయొచ్చు అని అనుకుంటున్నారు. ప్రజలు మూర్ఖులు కాదు, ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. ప్రజలు ఖచ్చితంగా ఏం చేయాలనో చేస్తారు, ఎప్పుడు చేయాలనో చేస్తారు తప్ప దానివల్ల నాకు ఒరిగేదేం లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఈరోజు అన్ని విషయాలపైన పూర్తి స్థాయి అవగాహన వచ్చింది. దీనన్నిటికీ కూడా కారణం ఈ ప్రభుత్వము, ఈ ప్రభుత్వ పెద్దలు అనేది మాత్రం స్పష్టంగా చర్చ జరుగుతుంది.